భాగ్యలక్ష్మి మౌనిక 50 నమస్కారం మేడం గారు సమర్పించారు. అందులో 100 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి మీరు ఎప్పుడు వచ్చారు? చల్లని దీవులను కోరుకుంటున్నాను. అవునా? నమస్తే అన్న. శ్రీకాంత్ అయితే వాస మీరు తెలుసు కానీ మీ భర్త అని తెలియదు నాకు. భక్తురాలు, మహాభక్తురాలు నిజంగా. అవునవును నిజంగానే. మేడం చెప్పండి, మీరు ఇప్పుడు ఈ సమ్మక్క సారక్క జాతర ఈ ఆర్కే వన్య దగ్గర ఏ విధంగా మీకు అనిపించింది? ఈ భక్తులకు ఏ విధంగా సౌకర్యాలు చెప్పండి. సింగరేణి యజమాన్యము మంచిగా అందరికీ అందుబాటులో ఉండేటట్టు సౌకర్యాలు కోఆపరేషన్ అంతా మంచిగా చూసుకున్నారు. చాలా అందుబాటులో ఉన్నాయి. సింగరేణి యజమాన్యం బాగా అందరికీ అందుబాటులో ఉండేటట్టు చూసుకున్నారు. చాలా సంతోషం. భక్తులకు ఎలాంటి ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా? ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు. ఇప్పుడు చాలా మంది ఇక్కడ టెంటులు వేసుకొని మరి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఏమి ఇబ్బందులు లేదు, పుష్కు లేదు, ఏది లేదు. అలాంటి వాళ్ళకి చాలా మంచిగా ఉన్నది. వాటర్ సప్లై కానీ అమ్మవారి దయ, అమ్మవారి సమ్మక్క సారక్క దయ వల్ల ఎలాంటి ఆటంకం ఉన్నది. అందరికీ సంతోషంగా ఉంటుంది. చాలా సంతోషం అన్న. మేడం గారు, మీరు మహాభక్తురాలు అని అందరూ అంటే నేను కూడా చూసిన దుర్గమ్మ టెంపుల్లో కూడా మిమ్మల్ని చూసిన నేను. చెప్పండి, మీరు ఈ సమ్మక్క సారక్క గురించి ప్రత్యేకంగా మీతోటి మాట్లాడాలని అందరు వినాలి. చెప్పండి. సమ్మక్క సారక్క గట్టిగా చెప్పాలి, ఎందుకంటే అక్కడ మైక్ వస్తుంది. ఏం కాదు, చెప్పండి చెప్పండి. ఇక్కడ మంచిగా చేసారు, మంచిగా దర్శనం అయింది. అందరు భక్తులకు ఏం కాదు చెప్పండి. లేదు లేదు, మీ భక్తి గురించి చెప్పండి. ఆ దేవుని కోసం, ఆ దేవుడు సమ్మక్క సారక్క గురించి మాత్రమే నువ్వు చెప్తాను. అదొక్కటే గుర్తుపెట్టుకో. చెప్పండి. ఇక ప్రజలందరికీ మంచి సౌకర్యాలతో సింగరేణి యాజమాన్యం మంచిగా చేశారు. ఓకే, చూశారు కదా, ఈ సమ్మక్క సారక్క ఆ దేవత దర్శనం కలుగునే ఒక మహాభాగ్యం. ఆర్కే వన్య దగ్గర మా మందమారి ప్రజలందరికీ కూడా ఇక్కడ ఈ సమ్మక్క సారక్క దర్శనం కలుగుతుంది. మీరు కూడా అందరు కూడా వచ్చేయండి, చూడండి, చూస్తూనే ఉండండి. కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి. కుటుంబ సభ్యులు అమ్మవారికి 111 రూపాయలు కానుకగా సమర్పించారు. వారికి వారి కుటుంబానికి ఒక్కసారి నేను ఆల్రెడీ తీస్తాననే మరి బాయిగా సమ్మక్క సారక్క చెప్పు, నువ్వు కూడా చెప్పు. సమ్మక్క సారక్క దయ వల్ల ఒక్కసారి ఆర్కే1 ఏరియాలో అయితే కానీ పూస కానీ ఎందరు జనాలు వచ్చినా వారికి చాలా సంతోషమయంగా సమ్మక్క సారక్క చెప్తున్నారు. తర్వాత పోలీసు వాళ్ళకి వీళ్ళంతా సేవ చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. రైట్, బాయ్. ఇప్పుడు మనం సమ్మక్క దర్శనం చేసుకుందాం. విజయ ఇంకేతున్నది సువర్ణ సాగర్ ఇది ఎవరకు నువ్వు అట్లా దాటినావా? నేను ఇట్లా దాటుతా. సో మనము సమ్మక్క దగ్గరికి పోదాము. శంకరన్న కూడా ముందర నడుతాడు. పదా 50 రూపాయలు సమ్మక్కకు 50 రూపాయలు ఇక్కడ పెట్టేసిన ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది. నడవానా కుటుంబ సభ్యులందరి తరఫున మీరు 100 రూపాయలు సమర్పించారు. మీకు శంకరన్న ఇట్లా 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 శంకరన్న ఇటు దిక్కుండు. ఇక్కడ ఉండు, ఇటు ఉండు, అక్కడనే ఉండు. నమస్తే అన్న. చూడండి, చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఆర్కే వన్య దగ్గరలో ఈ సమ్మక్క జాతర జరుగుతుంది. భక్తులందరూ కూడా
చాలా పబ్లిక్ వచ్చిండ్రు ఆ అమ్మ దర్శనం చేసుకుందామని. ఈ సందర్భంలో మన శంకరన్నను ఒక 2 ముచ్చట్లు అడుగుదాం. చూడండి, ఏం శంకరన్న, ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ఈ సమ్మక్క సారక్క ఈ వనదేవతలను భక్తులు కొలుస్తారు. ఎందుకు ఆరాధిస్తారు చెప్పండి, నీ మాటలలో చెప్పు. 3 సంవత్సరాలకు సమ్మక్క సారక్క అనేది ఒక జాతర ఆర్కే-1లో జరుగుతుంది. ప్రజలందరూ దీన్ని సహకరిస్తుంది. అమ్మవారు సారక్క సమ్మక్క అందరి ప్రజలను మంచిగా చూస్తుంది కాబట్టి దానికోసమే వస్తున్నారు ప్రజలు. మేడారంలో పోతున్నారు, ఇక్కడ వస్తున్నారు. అంటే సమ్మక్క సారక్క జాతరలో ఎలాంటి యాక్సిడెంట్ కానీ ఎలాంటి పిల్లలకు పెద్దలకు ఎలాంటిది ఏమి జరగదు కాబట్టి మంచిగా చెప్పిన. అయితే జాతర పోయినోళ్ళు ఇక్కడ కాదు, మేడారం జాతరలో పోయినోళ్ళు కూడా ఎవరికి ఎలాంటి ప్రమాదం కానీ ఎవరికి ఎలాంటి ఇట్లా యాక్సిడెంట్స్ కానీ ఎలాంటి ఏం జరుగుతలేదు. ఎందుకు? అమ్మవారి తల్లివారి కోరిక సమ్మక్క సారక్కది వాళ్ళ దీవెన ఉన్నది కాబట్టి ఎలాంటివి జరుగుతుంది. సో మీరు చెప్పేది ఏంటంటే అంత సమ్మక్క సారక్క చూసుకుంటది, సమ్మక్క సారక్క మహిమ, అంతేనా? ఓకే అన్న, ఓకే, చాలా సంతోషం అన్న. విన్నారు కదా ఆ సమ్మక్క సారక్క మహత్యం. వచ్చేయండి, ఇక అమ్మ దర్శనం చేసుకోర్రి. ఆర్కే-1 దగ్గర సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. ప్రజలు నేను ఇప్పుడు అక్కడనే ఉన్నా. ఉంటాం వల్ల కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. బాపు సాయి కిరణ్ రుతిక్ అమ్మవారికి 200 సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుందాం.